చాలా మంది రకరకాల బోన్ సమస్యలతో బాధపడతా ఉంటారు. కొంతమంది అంటే చెయ్యి విరిగిందని, కొంతమంది బోన్ ఫ్రాక్చర్ అయిందని, కొంతమంది మెడ నొప్పని, మెడలు పట్టుకున్నాయని, చెయ్యి పట్టుకుందని, కాలు పట్టుకుందని రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటికి చాలా మందికి ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలో తెలుస్తుంది. కొంతమందికి తెలీదు. సో, తెలియని వాళ్ళు ఎట్లా అప్రోచ్ అవ్వాలి? అసలు ఈ ఆర్థోపెడిక్ అంటే ఏంటి? ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు గోల్డ్ మెడలిస్ట్ మధు గారు ఉన్నారు. ఆర్థోపెడిక్ సర్జన్. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ మధు రెడ్డి అండి. ఓకే సార్. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, M&M ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మాకు 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే. 1 బ్రాంచ్ ఇస్ అత్తాపూర్ 24/7 50 బెడ్ హాస్పిటల్ అండి. సెకండ్ బ్రాంచ్ వచ్చి మనకు డే కేర్ సెంటర్ సీతాఫలం మండిలో ఉంది. ఓకే. సో ఇది ప్రజెంట్ మనం వర్కింగ్ కండిషన్ ఇక్కడ 24 అవర్స్ అయితే అన్ని ఆపరేషన్స్ అవుతున్నాయి. సీతాఫలం మండి డే కేర్ సెంటర్ మనం రెగ్యులర్గా ఒక మార్నింగ్ 10 to 2 వరకు ఇక్కడ ఉంటున్నానండి. ఓకే సార్. ఇప్పుడు చాలా మంది జనాలు లైక్ ఎట్లా అంటే జాయింట్ పెయిన్స్ అనేది మోకాళ్ళ మార్పిడి జాయింట్ పెయిన్స్ ఎక్స్రే ద్వారా ఎట్లా తెలుస్తుంది మనకి? ఇప్పుడు జాయింట్ పెయిన్స్ వేరండి, ఓకే. మోకాలు మార్పిడి వేరండి. జాయింట్ పెయిన్స్ అంటే కీళ్ళు నొప్పులు రావడం, ఓకే. పొద్దున్న లేస్తే గట్టిగా పట్టేసినట్టు అనిపించడం, అవును. సో నడవలేకపోవడము, బెడ్ దిగలేకపోవడము, సడన్గా లేచి వాక్ చేయలేకపోవడము, ఇలాంటి సమస్యలతో చాలామంది బాధపడుతుంటారండి. దీన్ని పాలియార్థరాలజియా కండిషన్స్ అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే మెయిన్గా మోస్ట్ కామన్ రీజన్స్ అండి. సో కొంతమంది థైరాయిడ్ ఉన్నా కానీ మస్కులోస్కెలిటల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిసీజెస్. సో అవి ఉంటే మార్నింగ్ జాయింట్ పెయిన్స్ రావడము, స్టిఫ్నెస్ రావడము, నడవలేకపోవడం ఇలా జరుగుతుంటుంది. కొంతమందికి సో యూరిక్ యాసిడ్ ప్రాబ్లమ్స్ వల్ల జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఓన్లీ మోకాలు నొప్పులే కాదండి, మిగతా జాయింట్స్ కూడా పెయిన్ అవుతుంటాయి యూరిక్ యాసిడ్ వల్ల. కొంతమంది కాల్షియం, విటమిన్ D3 మేజర్ రోల్ అండి. సో నవేడేస్లో ఎవరు కానీ బయట ఎండకి ఎక్స్పోజ్ అయితే లేరు. మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అయితే విటమిన్ D వస్తుందని అందరికీ తెలుసు. కానీ ఎవరు అయితే బిజీ షెడ్యూల్ వల్ల ఎవరు ఎక్స్పోజ్ కాకుండా సో ఆఫీసులకు వెళ్ళడం కానీ, సో అట్ ద సేమ్ టైం నార్మల్గా ఇంట్లోనే ఉండడం కానీ జరుగుతుంది. దానివల్ల విటమిన్ D డెఫిషియన్సీ వల్ల చాలా ఎక్కువ మందికి జాయింట్ పెయిన్స్ అనేవి వస్తున్నాయండి. దాని తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల కొంతమందికి అయితే జాయింట్ పెయిన్స్ ఉంటుంటాయి. సో అట్లా కాకుండా హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల ఫెటిక్ కాకుండా జాయింట్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. దానివల్ల కూడా అవుతుంది. ఓకే. సో నార్మల్గా హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల కూడా జాయింట్ పెయిన్స్ వస్తాయి, జాయింట్ స్వెల్లింగ్స్ కూడా వస్తాయి. ఓకే. సో అది కూడా ఉంటుంది. దాంతోపాటు కోవిడ్ వచ్చిన తర్వాత కానీ లేదా వైరల్ ఫీవర్ వచ్చిన తర్వాత కానీ పోస్ట్ వైరల్ పాలియార్థరాలజీ అంటాము. వీటి వల్ల కూడా మనకు జాయింట్ పెయిన్స్ వస్తుంటాయండి. మోకాలు నొప్పులు అని మీరు అడిగారు కాబట్టి, మోకాలు నొప్పులు అంటే మోకాలు అరుగుదల. ఓకే. వీటి వల్ల ఈ రొమటాయిడ్ వల్ల కానీ యూరిక్ యాసిడ్ వల్ల కానీ ఇది వన్ ఆఫ్ ది రీజన్ అయితే మెయిన్ ఏజ్ ఈజ్ ద ఫస్ట్ ఫ్యాక్టర్ అండి. సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ వెయిట్. ఓకే. సో ఒబేస్ ఉన్న వాళ్ళకి ఎక్కువ మోకాలు అరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మోకాలు వెయిట్ బేరింగ్ జాయింట్. అవును. వెయిట్ బేరింగ్ జాయింట్ కాబట్టి దాంట్లో ఎక్కువ వెయిట్ పడడం వల్ల మోకాలు అనేది రాసుకొని అరుగుతుంటుంది. సో థర్డ్ థింగ్ ఏమంటే లేడీస్లో చాలా త్వరగా అరుగుతాయండి, ఎందుకంటే బోన్ క్వాలిటీ తక్కువ ఉంటుంది. సో ఈ రీజన్స్, ఇది ప్రైమరీ రీజన్స్ ఉంటాయి. సెకండ్ రీజన్స్ దెబ్బ తగలడం వల్ల కానీ, ఏదైనా ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ, లేదంటే ఎన్ని ఇంజురీస్ అవ్వడం కానీ, స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వడం వల్ల కానీ, ఇంకా వేరే రీజన్స్ వల్ల ఈ చెప్పినట్టుకున్నట్టు మనం ముందు ఈ థైరాయిడ్, రొమటాయిడ్ వీటి వల్ల కానీ ఈ జాయింట్స్ అనేది మోకాలు అనేది త్వరగా అరుగుతుంటుందండి. సో వీటికి ఏం చేయాలి పర్టికులర్గా అని అనుకుంటే కనుక మనకు ఫస్ట్ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనేది మనం ఎక్స్రే, మీరు అడిగారు ఇంతకుముందు ఎక్స్రే ద్వారా ఎలా తెలుసు. మనం ఎక్స్రే తీసుకుంటే ఎక్స్రే కూడా స్టాండింగ్లో తీసుకోండి. నీ జాయింట్ స్టాండింగ్లో తీసుకున్నప్పుడు దాంట్లో ఎంత స్పేస్ అనేది రెడ్యూస్ అయింది. ఇప్పుడు జాయింట్లో స్పేస్ ఉంటుంది, ఫ్రీగా మూవ్ కావాలంటే మనకు స్పేస్ ఉంటుంది అన్నట్టు. ఓకే. ఆ స్పేస్ రెడ్యూస్ అయితే మనకు బోన్ టచ్ అవ్వడం వల్ల మనకు పెయిన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. సో అది మనకి ఎంత స్పేస్ తగ్గింది, దాంతోపాటు ఏమన్నా ఎక్స్ట్రా ఆస్టియోఫైట్స్ యాడ్ అయినాయా లేదా, ఇట్లా మనం 4 స్టేజెస్గా డివైడ్ చేస్తాం. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 లాగా ఉంటుందండి. సో స్టేజ్ 1, స్టేజ్ 2 అనేది మనకు ఎర్లీ స్టేజ్లో గుర్తించడం వల్ల మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయండి. స్టేజ్ 4లో వచ్చినప్పుడు అయితే మనం ఖచ్చితంగా నీ రీప్లేస్మెంట్ అనేది అఫోర్డ్ చేస్తాం. ఓకే. ఒకసారి ఇప్పుడు మెటల్ ఇంప్లాంటేషన్ ఎన్ని రకాలు ఉంటుంది, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సార్ ఇప్పుడు మెటల్ ఇంప్లాంట్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి, వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓకే.
మనం మోకాలు మార్పిడి చేసుకున్నప్పుడు మోకాళ్ళు ఫైనల్ స్టేజ్ ఉండి కొంతమందికి మోకాలు వంకర్లు పోతుంటాయి. ఆ స్టేజ్లో మాత్రమే మనం మోకాలు మార్పిడి చేసుకోవాలి. మనం ఒక 10 మీటర్లు కూడా నడవలేకపోతున్నాం, 10 స్టెప్స్ కూడా ఎక్కలేకపోతున్నాం, నా పనులు నేను చేసుకోలేకపోతున్నాను, అలాంటి సమయంలోనే మోకాలు మార్పిడి చేసుకోవడం మంచిదండి. ఏ మెటల్కైనా కూడా లైఫ్ స్పాన్ ఉంటుందండి. సో అందరూ చెప్పినట్టు ఇది లైఫ్ లాంగ్ వస్తుంది, అదంతా రాంగ్ అండి. సో అది తప్పు. ఇది మనకి మనిషికే లైఫ్ స్పాన్ ఉన్నప్పుడు మెటల్ కూడా ఉంటుంది కదండి. రస్ట్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఎందువల్ల దాని కోటెడ్ బయోఫిలిం ఉండడం వల్ల అది రస్ట్ ఫార్మేషన్ కాదు. సో దీనివల్ల మనము ఇప్పుడు కొన్ని 15 ఇయర్స్ వస్తాయి, కొన్ని 20 ఇయర్స్ వస్తాయి, మ్యాక్సిమం 25 ఇయర్స్ వస్తాయి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు వచ్చే ఇంప్లాంట్స్ అయితే ప్రజెంట్ అవైలబిలిటీస్ ఉన్నాయండి. ఓకే. సో దీంట్లో కూడా కోబాల్ట్ క్రోమ్ అని, ఆక్సినియం అని, గోల్డ్ అని ఇట్లా రకరకాల మెటల్స్ అయితే ఉన్నాయి, మనకు అవైలబిలిటీ ఉన్నాయి. యూజువల్గా చాలామందికి మనకు కోబాల్ట్ క్రోమ్ ఈ కంపెనీస్ ఉంటాయి, ఇండియన్ కంపెనీస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉంటాయి. సో మనం యూజువల్గా ఇంటర్నేషనల్ కంపెనీసే ప్రిఫర్ చేస్తాము. సో ఇంటర్నేషనల్ కంపెనీస్లో కూడా కోబాల్ట్ క్రోమ్ రెగ్యులర్ అంటాము. సో ఆ రెగ్యులర్ కోబాల్ట్ క్రోమ్ చేసినప్పుడు కానీ కొంతమందికి మెటల్ అలర్జీస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే. సో ఆ మెటల్ వల్ల మనం ఏమంటే చాలామంది వరకు గోల్డ్ ఆఫర్ చేస్తున్నాను నేనైతే ఎక్స్పెషల్లీ బికాస్ ఆఫ్ ఎందుకంటే మనం మీరు చూసుకోవచ్చు గోల్డ్ అందరూ యూస్ చేస్తుంటారు. సో గోల్డ్ కోటెడ్ వల్ల యూజువల్గా ఎలర్జీ ఛాన్సెస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ గోల్డ్ యూస్ చేయడానికి అవుతుంది. సో సెకండ్ థింగ్ ఏమంటే ఆక్సిజన్ మీన్స్ కాస్ట్లీ అండి. ఆక్సిజన్ యూజ్ చేయడం వల్ల మనకు కొంతమందికి ఏమైతే ఎక్కువ రోజులు వచ్చే ఛాన్సెస్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. బై మై ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే అరౌండ్ 20 to 25 ఇయర్స్ వరకు అయితే వస్తున్నది. సో గోల్డ్ కూడా మనకు 20 ఇయర్స్ వరకు అయితే వస్తుంది. సో కోబాల్ట్ క్రోమ్ అనేది మినిమం 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు వస్తుంది. 15 ఇయర్స్ మినిమం అయితే ఉంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఖచ్చితంగా ఫిజియోథెరపీ అనేది చేసుకోవాలండి. సో మనం ఆపరేట్ చేయడమే నడవడం కోసం. సో నడవడం అంటే ఎక్సర్సైజ్ చేసుకొని అట్లీస్ట్ మనం 6 to 2 months వరకు 6 weeks to 2 months వరకు కంపల్సరీ మనం ఆ ఎక్సర్సైజ్ అనేవి చేసుకుంటూ ఉండాలి, మూమెంట్స్ చేసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకు సిమెంట్ పెడతాం కానీ కొంచెం హీట్ ఉంటుందండి అందరికీ. చాలామందికి వచ్చే బాధింపు ఏమంటే మాకు మోకాలు వేడిగా ఉంది అని చెప్తుంటారు పోస్ట్ ఆపరేటివ్ తర్వాత. బికాస్ ఆఫ్ సిమెంటేషన్ కొన్ని రోజుల వరకు హీట్ అనేది ఉంటుంది. అప్పుడు మనం ఐస్ ప్యాక్స్ అన్ని పెట్టుకుంటూ ఉండాలి రెగ్యులర్గా. చాలామంది భయపడే విషయం ఇంకోటి ఏమంటే పోస్ట్ ఆపరేటివ్ తర్వాత ఫిజియోథెరపీలో మాకు పెయిన్ ఎక్కువ వస్తుంది, అందుకే మేము చేసుకోలేకపోతున్నాము. అది అంటే మాకు స్టార్టింగ్ ఉన్న పెయిన్ కంటే ఇది చేయించిన తర్వాత మాకు పెయిన్ ఎక్కువ ఉంది అని కొంతమంది అట్లా అనేది తప్పండి. ఇప్పుడు యూజువల్గా మనకు పెయిన్ ఎక్కువ ఉంది అంటే మెటల్ ఇంప్లాంటేషన్ కరెక్ట్గా ఉండకపోవడము, అక్కడ ఉన్న ఆస్టియోఫైట్స్ అంటాం అవి సరిగా రిమూవ్ చేయకపోవడం, లేదా టిష్యూని మనం కరెక్ట్గా ఎక్కడైతే మనం కటింగ్స్ ఉంటాయో ఆ కటింగ్ సరిగా చేయకపోవడము, ఈ రీజన్స్ వల్ల పెయిన్ అనేది మనకి ఎక్కువ అవుతుంటుందండి. కొంతమందికి రొమటాయిడ్ వల్ల టిష్యూలో కూడా మనకు ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా కొంచెం మనకు ఇబ్బందులు అనేవి ఉంటాయి. సో మోకాలు మార్పిడి తర్వాత దీనికి కూడా మన దగ్గర కొన్ని మెథడ్స్ వాడుతున్నామండి. పెయిన్లెస్ ఫిజియోథెరపీ కూడా కొన్ని చేస్తున్నాం. అది పర్టికులర్గా మనం అనస్థీషియా ఎపిడ్యూరల్ అనస్థీషియా ఇచ్చినప్పుడు కానీ మనం ఇక్కడే ఒక 3 to 4 days పెట్టుకొని ఫిజియోథెరపీ కొంచెం మూమెంట్ మంచిగా వచ్చిన తర్వాత పంపించడం కానీ మన దగ్గర పెయిన్లెస్ నీ రీప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువ జరుగుతుంది. మనం చేసాం, మీరు కూడా చూడొచ్చు. సో చూసాం సార్, ఇంతకుముందు మీరు చేసినవన్నీ చూసాము, రివ్యూస్ చూసాము, చాలా బాగున్నాయి. ఎందుకంటే పేషెంట్స్ ఇచ్చే రివ్యూ ఈజ్ ద బెస్ట్ రివ్యూ. అవును, ఇంకా దానికి మనం ఏం చెప్పలేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.